దళిత సాహిత్యం విభిన్న ధోరణులు. దళిత సాహిత్యం విభిన్న ధోరణులను పరిశీలించే ముందుగా దళిత శబ్దం, దళితులంటే ఎవరు, దళిత సాహిత్యం అంటే ఏమిటి, దళిత సాహిత్యం దృక్పథం, దళిత సాహిత్యం ప్రధాన లక్ష్యం మొదలైన విషయాలను పరిశీలించాలి. ముందుగా దళ్ అనే ధాతు నిష్పన్న రూపమే దళిత శబ్దం. దళిత పదానికి శబ్దరత్నాకరం నిఘంటువులో దళము, దళనము, దళితము ఈ పదాలకు భేదించుట, తుంచుట, నరుకు, విరచు, ఖండింపబడినది, చీల్చబడినది అనే అర్థాలు కనిపిస్తున్నాయి. బ్రౌన్ నిఘంటువులో దళితము అనే పదానికి ప్లో, ఎక్స్పెండెడ్, స్పెల్డ్, డివైడెడ్ అనే అర్థాలు ఉన్నాయి. తర్వాత దళితులంటే ఎవరు, కుల వ్యవస్థ కారణంగా రాజకీయంగా, ఆర్థికంగా, సామాజికంగా అణిచివేయబడిన శ్రామికులే దళితులు. ఇంకా ఎండ్లూరు సుధాకర్ ప్రకారం మనుగడకు కనీస అవసరాలైన కూడు, గుడ్డ, గూడు నోచుకోని నిర్భాగ్యులు, ఊరికి దూరంగా ఉండి ఉనికిని కోల్పోయిన వాళ్ళు, సభ్య ప్రపంచంలో సరైన సంబంధాలు లేనివాళ్ళు, నిత్య పీడితులు, నిత్య తాడితులు, అవమానాలకు, అత్యాచారాలకు గురవుతున్న వాళ్ళు. శిఖామణి ప్రకారం అస్పృశ్యత ఉన్న కులాలనే దళితులుగా గుర్తించవచ్చు. మరాఠీ కవి యోగేంద్ర దళిత జీవితాన్ని చిత్రించేది దళిత సాహిత్యం. ప్రాథమికంగా దళితుల కోసం రాసినది దళిత సాహిత్యం. దళిత సాహిత్యం దృక్పథం పరిశీలిస్తే దళిత సాహిత్యం ప్రాచీనమైన సాంప్రదాయిక స్వభావం కలిగిన సామాజిక నిర్మాణాన్ని తిరస్కరిస్తుంది. స్వేచ్ఛ, సమానత్వం, సౌభ్రాతృత్వం, సామాజిక న్యాయం వంటి విలువలు ప్రాతిపదికగా నిర్మించబడే సమాజం పట్ల విధేయత కలిగి ఉంటుంది. మనువాద సాహిత్యానికి ఇది వ్యతిరేకమైనది. దళిత సాహిత్యం హేతువాద దృష్టిని కలిగి ఉండి పురాణ భావనలు, మత సిద్ధాంతాలు, అశాస్త్రీయమైన భావనలు మొదలైన వాటిని తిరస్కరిస్తుంది. హేతువుకు అందని అతీంద్రియ భావనలను నిరసిస్తుంది. సమాజంలో సంస్కరణ భావాలు రేకెత్తించేందుకు సాహిత్యం ఒక సాధనం కావాలని దళిత సాహిత్యం భావిస్తుంది. సాహిత్యం కేవలం వినోదం కోసం కాకుండా సామాజిక చైతన్యం కలిగించాలని భావిస్తుంది. అందుకే కళ కోసమే సిద్ధాంతాన్ని నిర్వద్వందంగా ఖండిస్తూ కళ సమాజం కోసమే అనే దృక్పథం నుండి మాత్రమే సాహిత్యాన్ని మూల్యాంకనం చేయాలని ఈ సాహిత్యం అభిప్రాయపడుతుంది. దళిత సాహిత్యం అనుభూతి విశిష్టమైనది. జీవితాన్ని యథాతథంగా ప్రతిబింబించడం దీని లక్షణం. ఇది కుల, మత, వర్గ, ఆర్థిక, రాజకీయ, సామాజిక ఆధిపత్య స్వభావం నుంచి మనిషికి స్వేచ్ఛను కలిగించే దిశగా కొనసాగుతుంది. దళిత దృక్పథంలో జీవితమే సాహిత్యం కాబట్టి సాహిత్యానికి, ప్రజలకు మధ్య గల ఖాళీని పూరించే దిశగా ఇది కృషి చేస్తుంది. వాదాన్ని వ్యతిరేకించే సాహితీ సంస్కృతులపై దళిత సాహిత్యం నిర్విరామ పోరాటం చేస్తుంది. మానవతావాదం తన ప్రధాన ఇతివృత్తంగా దళిత సాహిత్యం ప్రకటిస్తుంది. అందుచేతనే మానవుడు కేంద్రంగా ఈ సాహిత్య సృజన జరుగుతున్నది. మానవుని కష్టసుఖాల్లో పాలు పంచుకుంటూ అతనిలో చైతన్యం నింపుతుంది. దీనికోసం దళిత సాహిత్యం పీడితులు, ఆశలు, ఆశయాలు, అనుభవాలు, అనుభూతులను చిత్రిస్తుంది. అణిచివేత, దోపిడీలకు వ్యతిరేకంగా తిరుగుబాటు చేసి సామాజిక, ఆర్థిక న్యాయం కోసం పోరాటం దీని ప్రధాన లక్షణం. స్వీయత్వం కోసం అన్వేషించటం దళిత సాహిత్యం మరో లక్షణం. అందువలనే దళిత ఐక్యత అవసరాన్ని ఇది గుర్తించింది. ఈ గుర్తింపే దళితుల సామాజిక చైతన్యానికి స్ఫూర్తినిచ్చింది. దళిత సాహిత్యం సత్యం, శివం, సుందరం అనే మూల భావనను నిరసిస్తుంది. దళిత సాహిత్యంలో రెండు విభిన్న చైతన్య సమితులను విమర్శకులు గుర్తించారు. ఒకటి, మితవాద స్రవంతిలో దళిత అనుభవాల వ్యక్తీకరణతో పాటు కుల వ్యవస్థలోని అమానవీయత, దురభిమానాలను వర్ణిస్తూ నూతన సామాజిక, సాంస్కృతిక చైతన్యాన్ని ఆశించటం కనిపిస్తుంది. దళితుల యొక్క కష్టాలు, ఆర్తిని వర్ణించటం దీనిలోని ప్రధానం. ఇలాంటి వాటిలో
తిరుగుబాటు ధోరణి కనపడదు. 2. అతివాద స్రవంతిలో వ్యవస్థపై తిరుగుబాటు, హిందూ మతతత్వం విధించిన పరిమితులను ధిక్కరించే ధోరణి కనపడుతుంది. హిందూ మతం మౌలిక తత్వాన్ని, అది ప్రసారం చేసే కర్మ సిద్ధాంతాన్ని, పరమాత్మ, పునర్జన్మ మొదలైన వాటిని ఇది తీవ్రంగా నిరసిస్తుంది. ఈ పరంపరలో కవులు తమ కవిత్వంలో ఉపయోగించే ప్రతీకలు, అలంకారాలలో సమాజ స్వభావం పట్ల వ్యక్తం చేసే అసహనం, నిరసన స్పష్టంగా కనిపిస్తుంది. ఉన్నత వర్గాలు కూడా దళితుల గురించి ఆలోచించేటట్లు చేసింది. దళితుల మానసిక దాస్య విమోచన కోసం ప్రయత్నించడం మరో ప్రధాన లక్షణం. తామంతా ఒక జాతి అని గుర్తించేందుకు, తమ వ్యక్తిత్వాన్ని అవగాహన చేసుకోవటానికి గల చైతన్యాన్ని కలిగించేందుకు దళిత సాహిత్యం కృషి చేస్తుంది. నిజాయితీ, విమర్శనాత్మక ధోరణి ఉన్న దళిత సాహిత్యం దళితుల్లో ఉన్న ఆత్మ న్యూనతాభావాలను తొలగించి వీరిని బానిస మనస్తత్వం నుండి విముక్తి చెందేందుకు సహకరిస్తుంది. దళిత సాహిత్యంలోని మౌలికాంశాల్లో ఇది చాలా ముఖ్యమైనది. ఈ దృక్పథాన్ని అర్థం చేసుకోకపోతే దళిత సాహిత్యాన్ని అర్థం చేసుకోలేం. అంబేద్కర్, పూలే, మార్క్స్ రచనలను అర్థం చేసుకోవాలి. భారతదేశంలో కులాన్ని, దాని వికృత స్వభావాన్ని సహృదయంతో అర్థం చేసుకోవాలి. దళిత సాహిత్యం ప్రధాన లక్షణం గమనిస్తే కుల, వర్గ వైరుధ్యాలతో నుండి ఉన్న ప్రాచీన హిందూ మార్మికతను బ్రద్దలు చేస్తూ అందుకు ప్రతిగా ప్రత్యామ్నాయ సంస్కృతిని రూపొందించటం, స్వేచ్ఛ, సమానత్వం, సౌభ్రాతృత్వం, సామాజిక, ఆర్థిక, రాజకీయ న్యాయం ప్రతి పౌరునికి అందించటం, దళిత సమస్యలను అర్థం చేసుకొని అందుకు కారణమైన వాస్తవాలను విశ్లేషించటం, ఆ సమస్యల సాధనకు ఉపకరించే సామాజిక అభ్యుదయ శక్తులను ప్రోత్సహించటం, తద్వారా శతాబ్దాలుగా అజ్ఞానంలో ఉంచబడిన వారిలో సామాజిక, రాజకీయ చైతన్యం కలిగించటం, సామాజిక అభివృద్ధిలో భాగంగా వ్యక్తి అభివృద్ధి కోసం, జాతి నిర్మాణం కోసం కృషి చేయడం, మానవతావాద దృక్పథంతో విశ్వజనీన సౌభ్రాతృత్వం లక్ష్యంగా మొత్తం మానవ జాతి అభ్యున్నతి సాధించటం, దళిత విముక్తి సాధించటం, దళితుడికి ప్రకృతికి ఉన్న అవినాభావ సంబంధాలను ఆధారం చేసుకొని అనేకమైన సున్నితమైన విషయాలను ప్రపంచ మానవాళికి తెలియజేయడం, దళితుడు రాజకీయంగా ఎదిగి అధికారాన్ని చేపట్టడం. దళిత సాహిత్యం విభిన్న ధోరణులను గమనిస్తే ధోరణి అనగా పద్ధతి, రీతి అని చెప్పవచ్చు. ఇంకా నిర్వచనంలో గమనిస్తే ఒక వస్తువు యొక్క స్వరూప స్వభావాలను బాగుగా పరిశీలించి దాని యొక్క మంచి చెడులను వివరించటమే. దళిత సాహిత్యం కావ్యం, శతకం, కవిత్వం, నాటకం, నవల, కథ, విమర్శ అనేక ధోరణులలో అభిప్రాయాలను వ్యక్తపరిచారు. ముందుగా కావ్యంను పరిశీలిస్తే కన్నీటి కబురును జి. జోసెఫ్ రచించారు. ఇక్కడ చదువుకోవాలన్న దళితుల కాంక్ష కనిపిస్తుంది. విశ్వనాథ సత్యనారాయణ, దుర్భాగ రాజశేఖర శతావధాని, కట్టమంచి రామలింగారెడ్డి మొదలైన సుప్రసిద్ధులు ఈ కావ్యంపై అభిప్రాయాలను ప్రకటించడం ద్వారా ఈ కావ్య విశిష్టత తెలుస్తుంది. పోలవాడ అనే గ్రామంలో జన్మించిన ఒక మాదిగా వాని కథ దీనిలోని వస్తువు. పినపాటి జర్మియా హతాశుడు కావ్యాన్ని రచించారు. ఒక నిరుపేద దళితుని జీవన స్థితి వర్ణన ఇందులోని ఇతివృత్తం. దళిత నాయకునికి ఆస్తిపాస్తులు లేవు, బంధువులు లేరు. అందుచేత అతడు భార్యాబిడ్డలను పోషించలేనని అవివాహితుడిగా మిగిలిపోతాడు. రోడ్డు ప్రక్కన ఒక గుడిసె వేసుకొని జీవనం గడుపుతుంటాడు. అతని శ్రమతో అనేకులు భాగ్యవంతులవుతారే తప్ప అతని బ్రతుకు మారదు. చివరికి అతనికి వృద్ధాప్యం రావడంతో పనిచేయ శక్తి లేక ఎవరు లేని అనాథగా మిగిలిపోతాడు. ఈ కావ్యంలో ఆ నిరుపేద మంచి గుణములను, అతని జీవన స్థితిని కూడా చక్కగా తెలియజేశారు. హరిజనాభ్యుదయం దీనిని విర్నేడి మోషే కవి రచించారు. ఇందులో చీకటి కేక, వెలుగు వాక అనే 2 శీర్షికలున్నాయి. ఈ కావ్యానికి విశ్వనాథ సత్యనారాయణ, దివాకర్ల వెంకటావధాని మొదలగు వారు పరిచయ వాక్యాలు రాసి మోషే కవి రచనలోని ఉత్తమ గుణాలను ప్రకటించారు. దళితులను ఉద్ధరించడానికి మహాత్ముడు జన్మిస్తాడన్న ప్రధానాంశంగా
ఉన్నది దీనిలోని ఇతివృత్తం. తర్వాత శతకం గమనిస్తే పండితులను పామరులను పరవశింపజేసే శక్తి దీనికి ఉంది. ఆత్మాశ్రయ రీతిలో సాగటం వలన తన భావాలను స్వేచ్ఛగా చెప్పడానికి అవకాశం ఎక్కువ. సంఖ్యా నియమం, మగుట నియమం, చందో నియమం మొదలైనవి శతక లక్షణాలు. సర్వజనాదరణ పొందిన ఈ ప్రక్రియను దళిత రచయితలు కూడా చేపట్టారు. శ్రీనివాస పద్యమంజరి దీనిని నంబూరి శ్రీనివాసరావు రచించారు. చిత్తగించమయ్య శ్రీనివాస అనునది మగటం. కేంద్ర మంత్రి సంజయ్ గారు జరుగుమల్లి పైలు గురించి మాట్లాడు సందర్భంలో చిత్తగించమయ్య శ్రీనివాస అను పదం వచ్చిందని తెలిపి తనను శ్రీ వేదాల రామానుస్వామి శతావధాని గారు చిత్తగించమయ్య శ్రీనివాస మొగటంపై పద్యాలు రాయమన్నారని తెలియజేశారు. మొదట దీన్ని 118 ఆట వెలుగులలో ముద్రించారు. పునరుద్ధరణలో ఆ 118 పద్యాలతో పాటు మరియు 100 పద్యాలను రచించి 2 భాగాలుగా విభజించారు. ప్రథమ భాగం అస్పృశ్యులను ప్రబోధించటం కనిపిస్తుంది. అక్కడక్కడ నీతులు కూడా చెప్పారు. రెండవ భాగంలో ఉదాత్తములైన భావాలను, సూక్తులను చిన్నపిన్నలకు అర్థమయ్యే రీతిలో రచించారు. కుసుమ ధర్మన్న రచించిన శతకం అర్జున శతకం. ఆలకింపుమయ్య అర్జునుడా అనే మకుటంతో 108 ఆట వెలుగులలో రచించారు. కావ్య సంప్రదాయాన్ని పాటించి అవతారిక, దైవస్థుతి మొదట చేశారు. దైవస్థుతిలో నేను రాజరాజ్యమును గోరుటలేదు, స్వర్వమును అభిలషించటలేదు, జన్మరాహిత్యమును వహించటలేదు, సర్వదా దుఃఖితులను దీనులను అగు ప్రాణుల యొక్క ఆర్తిని మాన్పగోరుచున్నాను అని ఒక శ్లోకంతో తెలియజేశారు. శ్రీకారంతో ప్రారంభించి శ్రీహరిని వేడుకున్నారు. దీనిని తన ప్రజలకు అంకితం ఇచ్చారు. శతకము పూర్తి అయిన తర్వాత దీనిని చదివినను విన్నను మాలమాదిగలను హీనముగా చూసేవారికి నీతి మార్గము దొరుకుతుందని ఒక కందపద్యంలో చెప్పారు. కృతయుగంలో ప్రజలు కరువు కాటకములు, వ్యాధులు లేక పాడి పంటలతో ప్రశాంతంగా జీవించారని, ఆనాడు హక్కులు, అధికారాలు, ద్రవ్యకాంక్షలు, మోసాలు చేయటం లేవని, ప్రజలందరూ అన్నదమ్ముల వలె జీవించారని తెలిపారు. కలియుగంలో ధర్మచింతన చచ్చి ధనకాంక్ష ఇచ్చిందని, గుణము అంతరించి కులము ఘనతగాంచిందని, పెట్టుబడి పెట్టి ధనికుడు పేదల కష్టమును దోచుకుంటున్నాడని తెలియజేశారు. దళితులు మొదట హిందూ దేశాన్ని ఏలారని తెలియజేశారు. తరువాత ఆర్యులనేటి బ్రాహ్మణులు ఆసియా నుండి వలస వచ్చి మనలను అనగద్రొక్కి అడవులు పాల్చేసి తినటానికి తిండి లేక బిచ్చమెత్తు వారిని నీచ కొలుజులుగా చిత్రించి జాతి భేదములు ఊరు వాళ్లలో ఉంచనీయక దూరాన గెంటి అంటరాని వారుగా అవమానపరిచారని, వెలివేసి బానిసత్వంలోకి దించారని, ఇది స్వార్థపరులు చేసిన చర్యగా భావించారు.